నిజంగా లక్షలు ఇవ్వచ్చు. ఆ పదానికి ఏమిటంటే, అల్లు అరవింద్‌ని సంధి చేసి అల్లరి విందు అన్నారు. ఆయన ఎక్కడున్నా సరే, మామూలు సరదాగా ఉండడానికి, అల్లరి చేయడానికి, కాకపోతే విందులాంటి అల్లరి చేయడం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. అరవింద్ గారిని చాలా తక్కువ సార్లు కలుస్తాను. కానీ ప్రతిసారి ఓ మొమెంటరీ, ఓ జ్ఞాపకంగా మీకు మాత్రం ఖచ్చితంగా మా ఇద్దరి మధ్య అది అలా మిగిలిపోతుంది. అలాంటి అరవింద్ గారు నాకు ఫోన్ చేసి, ఇలాగా "ఈ సినిమా అవుతుంది. దయచేసి ఖాళీగా ఉంటే మీరు ఒకసారి చూడండి." అంటే నేనే ఎందుకు చూడాలి సార్ అంటే, ఆహ్, దాని గురించి మాట్లాడగలిగిన కొంచెం సాహితీ, వ్యవసాయం చేస్తున్న వాళ్ళతో అంటే ఆ లెక్కన జొన్నవిత్తులు గారు కూడా ఉన్నారు గదా అన్న. నేను ఆయన్ని కూడా పిలిచానండి అన్నాడు తమాషాగా. సరే, నిన్న కుటుంబ సమేతంగా మేము థియేటర్‌కి అల్లు అరవింద్ గారి ఏ ట్రిపుల్ ఏ అక్కడికే వెళ్లి చూసాం. సార్, సో ఇట్ వాస్ నాట్ థియేటర్ సార్. ఇట్ వాస్ ఎ టెంపుల్ యెస్టర్‌డే. ఇట్ వాస్ ఐ థింక్ ది ఫీలింగ్ ఈస్ కంటిన్యూయింగ్. ఒక కూర్చున్న ఐదో నిమిషానికి మేము లోపలికి వెళ్ళిపోయాం. ఏనాటి భక్త ప్రహ్లాద, ఎస్వి రంగారావు, నరసింహస్వామి, ఆ రోజారమణి, జీవము నీవే కదా అన్న పాట అక్కడ మొదలైపోయింది నాకు. అలా వస్తూనే ఉంది. ఒక్కొక్క సీను ఇది సినిమా తీశారా లేకపోతే సాక్షాత్కారం జరుగుతోందా మాకు అర్థం కాలేని ఒక అద్భుతమైన మ లోపలికి వెళ్ళిపోయాం. దాదాపు ఒక 20, 30 సార్లైనా కళ్ళు చెమర్చాయి. ఈ భావన ద వే హౌ యూ హావ్ టాకిల్డ్ అంటే కొత్త డైమెన్షన్స్. ఇప్పుడు ఇందాక ఆ అమ్మాయి చెప్పింది మా యాంకర్. ఆహ్, వాడిని విష్ణువు ఎత్తుకోవడం వరకు ఆ కళ్ళల్లో ఆయన చూపించిన ఆర్ద్రత నిజంగా విష్ణువు అంటే తప్పకుండా మనకి దర్శనం అవుతుందా అని మేము జన్మలు ఋషులు తపస్సు చేస్తే ఎలా వస్తుందో అలాంటి ఒక గొప్ప తపస్సు చేశాడు అశ్విని. సో మీకు లభించిన అదృష్టం కాదు సార్, యావత్ ప్రపంచానికి కూడా విష్ణుమూర్తిని, నరసింహస్వామిని దర్శనం చేయించేశారు. ఆ చివరి మూమెంట్ ఏదైతే ఉందో ఆ 20 నిమిషాలు అంటే సభాముఖంగా మేము పిలవడానికి కూడా కారణం ఇదే. ఇది పూర్వజన్మల పుణ్యం ఈ సినిమా చూడడం, యోగం అన్నమాట. ఖచ్చితంగా ఒకసారి కాదు, ఎన్నిసార్లు మేము చూడాలో నాకే తెలియట్లేదు. ఎన్నిసార్లు చేసినా కొత్త ఎక్స్పీరియన్స్. ప్రతి క్షణాన్ని ఈ మధ్యకాలంలో ఎంజాయ్ చేసిన పరిపూర్ణమైన సినిమా ఇది. ఆ గ్రాఫిక్స్ జనరల్గా ఏమిటంటే గ్రాఫిక్స్లో చాలా రకాల లోపాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏమంటే ఆ భావాలతోటి, వాళ్ళ కదలికలతోటి, ఆ డీటెయిల్స్ తోటి, ఆ కళ్ళల్లో ఉండే కరుణతోటి మొత్తం కబ్జా చేసేసారు మా మనస్సులు, హృదయాలు ద్రవించేసాయి. ఇంకా చివరికి ఇది మహావతారం ఎందుకని పెట్టారా, అవతారమే కదా అంటే నిజంగా అంత పెద్ద నారసింహుణ్ణి నా జీవితంలో చూశారు గాను. స్క్రీన్ అంతా నిండిపోయి విశ్వరూప సందర్శనం ఏకకాలంలో ఎలా జరిగితే ఎలా ఒళ్ళు గగురు పుడుతుందో అలా ఒక ఉద్వేగానికి లోనైపోయాం. నిజంగా ఇది రసాత్మకం, కళాత్మకం. ఇంకోటంటే ఒక్క విషయం చెప్పాలి. ఇది తీసిన వాళ్ళు, చేసిన వాళ్ళు, రాసిన వాళ్ళు, తీసిన వాళ్ళు, చూసిన వాళ్ళు కూడా ధన్యులే. అంత 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 గొప్ప అనుభూతిని కలగజేసినంగా సార్ నిజంగా ఎప్పుడో తప్ప సినిమాలకి వెళ్ళమండి. ఏదో రెగ్యులర్గా అదే వృత్తి కదా, పెద్ద సినిమా ఏం చూస్తానులే అన్న అంటే మిఠాయి కొట్టువాడు మిఠాయికి షాపు తిన్నట్టు. బట్ నిన్న వెళ్ళకపోయి ఉంటే మా జీవితంలో చాలా కోల్పోయి ఉండేవాళ్ళం.